హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ఫుల్ వందిత. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచూరియా లవర్స్కి ఫేవరెట్గా మారబోతుంది. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే ఓట్స్తో మంచూరియా చేసుకోవడం ఎలానో నేను మీకు చూపిస్తాను. ఓట్స్తో మంచూరియా నిజమేనండి. జిగురుగా వస్తుందేమో, అస్సలు రాదు. ఎలానో ఏంటో నేను చేసినట్టు మీరు చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. వర్షాకాలం అండి, వర్షాకాలంలో రోజు ఏదో ఒక స్నాక్ ఉంటే వాహ్ ఎంత బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్స్ ఓట్స్ని తీసుకోవాలి. 1/2 కప్ ఆనియన్ తీసుకోవాలి, చిన్నగా తరుక్కున్న ఆనియన్. 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి, 1/2 కప్ సన్నగా తరుక్కున్న క్యారెట్, 1/2 కప్ సన్నగా తరుక్కున్న క్యాబేజ్, 1/2 కప్ క్యాప్సికమ్, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు గరం మసాలాది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. కర్డ్ని యాడ్ చేసుకోవడం వల్ల మన మంచూరియన్ బాల్స్కి మంచి టెక్స్చర్ని యాడ్ చేస్తుంది అన్నమాట. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నిటిని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నాకైతే మామూలుగా ఓట్స్ అయితే అస్సలు ఇష్టం కాదండి, కానీ ఇలా అయితే ఇవి ఓట్స్ అని అయితే అస్సలు తెలియదు, నాది హామీ. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది అయితే చూసి యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కర్డ్ పలచగా ఉందనుకోండి తక్కువ వాటర్ పడతాయి, కర్డ్ గట్టిగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ పడుతుంది అనమాట. సో చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ వాటర్ వేసుకొని దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఒక 1/2 అవర్ దాన్ని పక్కన పెట్టేయాలన్నమాట. 1/2 అవర్ తర్వాత దీన్ని తీసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి, బాల్ అవుతుందో లేదో, మంచూరియన్ బాల్లా అవుతుందో లేదో చూసుకోండి. ఇది అవ్వట్లేదు అనుకోండి, పొడి పొడిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అలాగే పలుచగా ఉంటే కనుక కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పౌడర్ ఏంటంటే కార్న్ఫ్లోర్, దాంట్లో కొంచెం సాల్ట్, కారం వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బాల్స్ని దాంట్లో రోల్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మన బాల్స్కి మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట. అలాగే దీంట్లో పలుచగా ఉందని కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న వాళ్ళైతే ఈ స్టెప్స్ని స్కిప్ చేసేసుకోండి, ఎందుకంటే బాగా కార్న్ఫ్లోర్ ఎక్కువైపోయినా టేస్ట్ అనేది బాగా రాదనమాట. ఇప్పుడు ఇక్కడ పాన్ పెట్టేసుకొని దానికి ఆయిల్ సరిపడా వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం మంచూరియన్ బాల్స్ని దాంట్లో అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇలాంటి డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు మనం వేసుకోవాలన్నమాట, లేదంటే త్వరగా కలర్ వచ్చేస్తే కానీ లోపల మాత్రం అలానే ఉండిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ బాల్స్ని. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 1/2 కప్ ఆనియన్స్, 1/2 కప్ క్యాప్సికమ్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి అండ్ 1 టేబుల్ స్పూన్ గార్లిక్, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సాసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1/2 కప్ రెడ్ చిల్లీ సాస్, 1/2 కప్ టొమాటో సాస్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్కి సరిపడా. ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది నేను ఎక్కువ యాడ్ చేయలేదు. అలాగే బాగా వెట్గా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే కొంచెం సాసెస్ ఎక్కువ వేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అనమాట. కొంచెం అందులోనే కొంచెం థిక్గా ఇష్టపడే వాళ్ళు దీంట్లో అంటే 1 కప్ వాటర్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని వేసుకోవాలి.
వాటర్ ప్లేస్లో ఆ వాటర్ని వేసుకుంటే కొంచెం థిక్గా అనేది వస్తుందన్నమాట. దాంట్లోకి నేను నెక్స్ట్ ఏం చేశానంటే నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్న బాల్స్ దీంట్లోకి వేసుకొని బాగా అన్నిటికీ పట్టేలాగా కలుపుకున్నాను. అలా ఇష్టపడే వాళ్ళు అలాగా, ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలాగ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతే అండి, మన ఓట్స్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ అయితే ఖచ్చితంగా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కమెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఆగండి, వెళ్ళిపోతున్నారా? దానికన్నా ముందు నా కోసం ఒకటైతే చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.